హాయ్ ఫ్రెండ్స్, కొందరు తొలి చూపులోనే ప్రేమలో పడిపోతూ ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇక మరికొందరు నెలల తరబడి లైన్ వేసి ఆ తర్వాత లవ్ ట్రాప్లోకి దించుతూ ఉంటారు. అయితే ఈ ప్రేమలో పడటం అనేది ఎలా ఉన్నా ఆ ప్రేమను వ్యక్తపరచడం మాత్రం అబ్బాయిలే ముందుగా చేస్తూ ఉంటారు. అమ్మాయిలకు ఇష్టం ఉన్నా కూడా లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు ప్రపోజ్ చేసినా పట్టించుకోరు, అలాని అతడిని వదిలివేయరు. అతడిపై ఇష్టం ఉన్నా లేనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అలా అని ఆ అబ్బాయిని తమ వెంట తిప్పించుకోవడం మానరు. లవ్ యాక్సెస్ చేయకుండా నెలల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి అబ్బాయిలను వెంట తిప్పుకుంటూ ఉంటారు. అయితే అమ్మాయిలు అబ్బాయిల లవ్ను వెంటనే ఓకే చెప్పకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా అమ్మాయిలకు అబ్బాయిలంటే ఇష్టం ఉంటుంది, కానీ ఓకే చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే ఆ అబ్బాయి వెంటనే తమ ప్రేమను అంగీకరిస్తాడా లేదా అనే సందేహం అమ్మాయిలో ఉంటుంది. అలాగే ప్రేమ విషయాన్ని అబ్బాయిలే ముందుగా చెప్పాలి అని అమ్మాయిలకు ఉంటుంది. అందుకే ఆ అబ్బాయి పైన అమ్మాయికి ఇష్టం ఉన్నా కూడా లేనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు సాంస్కృతిక నిబంధనలు పాటిస్తూ ఉంటారు. అలాంటి అమ్మాయిలు అబ్బాయిలపై ఇష్టం ఉన్నా కూడా లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి సాంస్కృతిక నిబంధనలు పాటించే అమ్మాయిలు అబ్బాయిలపై ఇష్టం ఉన్నా కూడా ఓపెన్ కారన్నమాట. మామూలుగా ప్రేమను అబ్బాయిలే ముందుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా అమ్మాయిలకు తమ ప్రేమను వ్యక్తం చేయాలని ఉన్నా కూడా ఓపెన్ అవ్వరు. ఎందుకంటే అబ్బాయిల ముందుగా వ్యక్తం చేస్తూ ఉంటారు కదా. ఆ కారణం చేత కూడా కొందరు అమ్మాయిలు తమ ప్రేమను వ్యక్తపరచాలని ఉన్నా కూడా ఓపెన్ అవ్వరన్నమాట. అలాగే అమ్మాయిలు ముందుగా తమ ప్రేమను వ్యక్తపరిస్తే ఏంటి ఈ అమ్మాయి ఇలా వ్యవహరిస్తుంది అని అనుకుంటారు. అలాగే సమాజం కూడా తమను తప్పుపడుతుంది, ఏమైనా అనుకుంటుంది అని కూడా అమ్మాయిలు తమ ప్రేమను ఓపెన్ చేయకుండా ఉండిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది అమ్మాయిలు ప్రాక్టికల్గా ఉంటారు. అంటే ఆ అబ్బాయి ఇష్టం ఉన్నా కూడా తనకు సరిపోతాడా లేదా, అతని వ్యక్తిత్వం, అతని స్వభావం మంచిదేనా, తనకు సరిపడతాడా లేదా అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిలు ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిలు అంత త్వరగా ప్రేమ విషయంలో ఓపెన్ కారన్నమాట. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, ఏ రిలేషన్లో అయినా గొడవలు సహజం. అయితే ఆ గొడవల్లో ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడంటే, నువ్వే నా దగ్గరికి వచ్చావు, నేనేమి నీ దగ్గరికి రాలేదు, నువ్వే నా వెంబడి పడ్డావు, నన్ను ఇష్టపడ్డావు, నా కోసం వచ్చావు, నేను నీ దగ్గరికి రాలేదు అంటూ ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా అమ్మాయిలు భయపడి వాళ్ళకు ప్రేమ విషయంలో ఓపెన్ కావాలని ఉన్నా కూడా ఓపెన్ కాకుండా ఉంటారు. అంతేకాకుండా కొందరు అమ్మాయిలు తమ ప్రేమను తెలియచేసినా కూడా వాళ్ళు దాన్ని అంగీకరించకపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా అమ్మాయిలు తమ ప్రేమను ముందుగా ఓపెన్ కాకుండా ఉండడానికి ఒక కారణం అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అమ్మాయిలు ఎందుకు తమ ప్రేమను ఓపెన్ చేయరో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.